మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కోలీవుడ్ స్టార్ లోకనాయకుడు కమల్ హాసన్ చేసిన విక్రమ్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఇందులో సూర్య గెస్ట్ రోల్ వేశాడట. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రజనీకాంత్, సూర్యాలనే దళపతి విజయ్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. RRR మూవీ ఒకప్పటి స్టైల్లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 500 థియేటర్స్ లో 50 రోజులు ఆడి షాకేస్తోంది. ఒకప్పుడు 100 days 200 సెంటర్స్ లాంటి రికార్డులు కామన్ గా వినిపించేవి. తర్వాత థియేటర్ సంఖ్య పెరిగింది. ఏడాదంతా వచ్చే వసూళ్లని ఇప్పుడు 20 రోజుల్లోనే రాబట్టేస్తున్నాయి సినిమాలు. ఇలాంటి టైంలో కూడా 50 days 500 థియేటర్స్ బిగ్ రికార్డ్ అంటున్నారు. KGF 2 మూవీ బాలీవుడ్ వసూళ్లు కాస్త స్లో అయ్యాయి. ప్రెజెంట్ 425 కోట్లను చేరుకున్నాయి చాప్టర్ 2 కలెక్షన్స్. ఇంకొన్ని రోజులు ఇలానే రన్ అయితే 450 కోట్ల వసూళ్ల రికార్డుని చేరువవుతుందట KGF సీక్వెల్. విజయ్ దేవరకొండతో జోడీ కట్టబోతుంది హీరోయిన్ పూజా హెగ్డే. పూరి జగన్నాథ్ దేశాయ్ జనగణమనలో రౌడీ స్టార్ సరసన ఓ కన్నడ సుందరి కన్ఫర్మ్ అయిందట. ముందు జాన్వీ కపూర్ని అనుకున్న తర్వాత ఇలా హీరోయిన్ ని మార్చాల్సి వచ్చిందట. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కూడా పూజా హెగ్డే మూవీ చేస్తోంది. కబీ దివాలి అంటూ తను చేస్తున్న ఆ మూవీ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత జనగణమన షెడ్యూల్లో బిజీ కానుందట పూజ. ఇక ప్రెజెంట్ షెడ్యూల్లో వెంకీ జాయిన్ కానున్నాడు. జూన్ ఫస్ట్ వీక్ లో సల్మాన్ తో కలిసి సెట్స్ లో సందడి చేయనున్నాడు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో హరీష్ శంకర్ సినిమా ఫైనల్ అయిందట. బోయపాటితో రామ్, పవన్ తో హరీష్ శంకర్ బిజీ కానున్నారు. ఆ ప్రాజెక్టుల తర్వాత హరీష్ శంకర్ మేకింగ్ లో రామ్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తీయబోతున్న స్పిరిట్ కి హీరోయిన్లు కన్ఫర్మ్ అయ్యారు. ఒకరు రష్మిక అని ముందే తేల్చిన రెండో హీరోయిన్ గా మాత్రం ఖైరా అద్వానీ ఫైనల్ అయిందట. 2023 సమ్మర్లో మూవీ సెట్స్ పైకి వెళ్తుందట. ఖైదీ మూవీకి సీక్వెల్ సిద్ధమైంది. విక్రమ్ తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 తీయబోతున్నాడు. ఇక ఇందులో కార్తీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట సూర్య.